పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ తోటి 2 సంవత్సరాలు లివింగ్ రిలేషన్‌లో ఉన్నా. పెళ్లి చేసుకుంటా అన్నాడు, కలిసున్నాము. కానీ ఆ తర్వాత చాలా దారుణంగా హింసిస్తున్నాడు. నా దగ్గర డబ్బు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు. ఆ తర్వాత దారుణంగా నన్ను హింసిస్తున్నాడు అని ఒక మహిళ వీడియో రిలీజ్ చేసింది కదా! మూతికి ముసుగు కట్టుకొని. ఆ తర్వాత ఆ మహిళను కొట్టినటువంటి ఆ ఫోటోలు చూస్తే సీరియస్లీ ఆ ఫోటోలు అంటే చూపించలేం కానీ ఆ ఫోటోలు చూస్తే ఎక్కడెక్కడో కొట్టడము, అసలు దేంతో నాకు కాల్చినట్లు నాకు అనిపించింది. మనుషులు ఎంత రాక్షసంగా ఉంటారా? కనీసం రాజకీయాల్లో కొంచెం బాధ్యతాయుతమైనటువంటి పదవులు హోల్డ్ చేస్తున్న వాళ్ళల్లో అయినా కనీసం అంటే ఇటువంటి శాడిజానికి దూరంగా అటువంటి వాళ్ళు కూడా ఉండలేరా? ఏమో మరి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత దారుణంగా అంటే మొహం మగిలిపోయింది, మోకాళ్ళ దగ్గర కాలిపోయింది, ఈ కళ్ళ దగ్గర కాలిపోయింది, మెడ దగ్గర అయితే మొత్తం అంతా మాడిపోయింది, అసలు మొహం అంతా కందిపోయింది. బాగున్నప్పుడు ఒకరికొకరు చేతిలో చేసుకున్న వీడియోలు వచ్చాయి. చేతిలోన చెయ్యేసి చెప్పేయవ అట్లా పాట పాడుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఏమో ఈ శాడిజం. అసలు కొడితే మనం ఇంత దారుణంగా కొడతారా? అది కూడా ఒక రాజకీయాల్లో ఉన్నారు, ఒక బాధ్యతాయుతంగా కొన్ని పదవులు హోల్డ్ చేస్తూ ఉన్నారు కదా, ఇట్లా కొడతారా? మహిళలు ఇంత హింసిస్తారా? ఏమో అబ్బా, ఏమోలే. రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో ఉన్న వాళ్ళే, కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళే పబ్లిక్గా డోలు కొట్టే వాళ్ళని కొడుతుండే, చెంపల మీద రపా రపా అని కొట్టి మళ్ళీ వాళ్ళు కొట్టినా కూడా పూలతో ఇట్లా అన్నట్లు ఉందని మరి కొట్టించుకున్న వాళ్ళతోనే వీడియోలు రిలీజ్ చేస్తారు. చాలా చూస్తూ ఉన్నాం. ఇంకో జనసేన ఎమ్మెల్యే ఒక మహిళతో వ్యవహారాన్ని మనం చూడలేదా? పైగా పోలీసులతో లాఠీ తీసుకొని మళ్ళీ ఆ మహిళనే కొట్టడం వాళ్ళ అనుచరులు మనం చూడలేదా? అమ్మో, నిజంగా ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే చాలాసార్లు భయం వేస్తుంది. ఇంకెంత దారుణంగా, ఇంకెంత కఠినంగా, ఇంకెంత ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. ఇంత తీవ్ర మనస్తత్వం ఉన్న మనుషులేంటి? ఒక మనిషి ఏ రిలేషన్ అయినా కానీ నచ్చలేదు, దూరంగా ఉండే మార్గాలు చాలా ఉంటాయి. మనిషి నచ్చలేదు, దూరంగా ఉండొచ్చు. సరే, వాళ్ళిద్దరు ఎందుకు కలిసి ఉన్నారు, ఎందుకు విడిపోయారు, ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు కీసులాడుకున్నారు అంతా పక్కన పెడితే ఆ కొట్టిన దెబ్బలు చూస్తే మనుషులు ఇంత రాక్షసత్వాలు ఎందుకు అనిపించింది. ఆమెను ఆ ఫోటోలు కూడా విడుదల చేశారు. దారుణం కొట్టింది అబ్బా, సీరియస్లీ.